అందరికీ నమస్తే. ఈరోజు నేను మరీ వేడుకుంటున్నా, మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ వీడియోను కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా క్రియేటివిటీ ఆలోచన ఉన్న వరకు ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుతున్నాను. లైక్ కొట్టండి. లైక్ పెద్ద మ్యాటర్ కాదు. ఒక సెకండ్ ముచ్చట. లైక్ ఖచ్చితంగా చేయండి. మీ కింద కామెంట్లు కూడా చేయండి. మీ ఒపీనియన్ చేయండి. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇకపోతే సబ్జెక్ట్లోకి వస్తా. మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏంటంటే ఆ బిజినెస్ బాగుంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతాం. ఇక్కడ దరిద్రం ఏంటంటారా ఏంద్రా అంటే అందరిని అడుగుతాం కానీ నిన్ను నువ్వు అడుక్కో. అసలు నేను కరెక్టా, ఈ బిజినెస్ కు నేను పర్ఫెక్టా, ఈ బిజినెస్ కు నేను క్యాపబిలిటీనా, ఈ బిజినెస్ పైన నాకు గ్రిప్ ఉందా, నాకు టాలెంట్ ఉందా అని ఫస్ట్ నిన్ను నువ్వు అనలైజ్ చేసుకో. అసలు నీ దరిద్రం ఏంద్రా అంటే అందరి దరిద్రం అంతే. ఇక విషయం ఏంట్రా అంటే ఫస్ట్ నిన్ను నువ్వు అడుకోవు. పక్క పొంట వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీని అడుగుతావు, ఫ్రెండ్స్ని అడుగుతావు, సంబంధాల వ్యక్తులను అడుగుతావు, బిజినెస్ చేసే వాళ్ళని అడుగుతావు, వాళ్ళందరిని అడుగుతావు. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు అడుక్కున్నావా ఎప్పుడన్నా? ఫస్ట్ నిన్ను నువ్వు మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు అద్దంలో ముందుకెళ్ళి నేను ఈ బిజినెస్ కు కరెక్ట్, నేను ఈ బిజినెస్ చేయగలుగుతా అని ఎప్పుడైనా నిన్ను నువ్వు ఎప్పుడైనా అడుక్కున్నావా? ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇది ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి రెడ్ పెన్ తో అండర్లైన్ చేసుకో. పర్ఫెక్ట్ లైన్ ఏంటంటే నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా, అప్పుడు దిగు రంగంలో. దిగిన తర్వాత నేను ఇంకో విషయం కూడా చెప్తా. చాలా మంది మాట్లాడతారు ఏమనంటే ప్రతి ఒక్కటి అడిగేది ఇదే, బిజినెస్ బాగుంటుందా అని. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఇప్పుడు కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల ఫారాలు అన్ని ఇప్పుడు నష్టాల్లోనే నడుస్తున్నాయి అనుకుందాం. ఆ నష్టాలు ఉన్నాయి, మార్కెట్ లేదు, సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడుతారు. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ కోళ్ల ఫారాలు నడిపిస్తే అందరు 100% నష్టాలలో నడుస్తున్నాయి. ఎవరి క్రియేటివిటీ, ఎవరి ఆలోచనతో వాళ్ళు నడిపిస్తలేరా? మాట్లాడితే ఇప్పుడు ఏమంటారంటే వాడికి డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన నష్టాన్ని కూడా భరిస్తాడు, అది ఎట్లున్నా భరిస్తాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు కోళ్ల ఫారాలు అన్ని నష్టాలు నడుస్తున్నప్పుడు అన్ని కోళ్ల ఫారాలు నష్టాలు నడవాలి. అన్ని ఎందుకు నడుస్తాలో మరి? బర్ల షెడ్లు ఉన్నాయి. బర్ల షెడ్లు కూడా మనకు అన్ని నష్టాలలో నడుస్తున్నప్పుడు ఈ బర్రెలు పాలు పోసేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ నష్టాలలో ఉన్నప్పుడు బర్రెలన్నీ ఎందుకు అమ్ముతలేరు? అసలు బర్రెలే మొత్తం లేకుంటే ఎందుకుంటారు? ఇప్పుడు అట్లా అంటే నష్టాలు ఉన్నప్పుడు అసలు కంప్లీట్ గా బర్రెలు ఉండద్దు, కోళ్ళు ఉండద్దు, వాళ్ళందరూ ఎందుకు బిజినెస్ చేస్తున్నారు మరి? అంటే నష్టాలను భరించినా సరే మేము ఎట్లయినా చేస్తాం, మేము ఎట్లయినా కష్టపడతాం అని చేస్తారు కదా. కొందరు కంప్లీట్ గా షెడ్ అనేది తీసి పడేస్తారు. నాకు ఇప్పటికి ఇంకొక హైలైట్ ఏంటంటే కోళ్ళ ఫారం ఉంది. కోళ్ళ ఫారం అనేది మొత్తం తీసేస్తాడు ఒక అతను తీసేసి ఏమైందిరా అని అడిగితే నష్టం జరిగింది కాబట్టి నేను కోళ్ళ ఫారం తీసేస్తున్నా అని చెప్పి మాట్లాడతాడు. అదే కోళ్ళ ఫారంలోకి ఇంకొక వ్యక్తి వస్తాడు. అదే కోళ్ళ ఫారంలోకి ఇంకొక వ్యక్తి వచ్చి నడిపిస్తాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది మరి? ఆయనకేమో నష్టం వచ్చింది, మరి నీకెందుకు, ఇతనికి ఎందుకు, మరి ఇతను ఎందుకు తీసుకుంటా అనుకుంటున్నాడు? బర్రెల షెడ్లు ఉంటాయి. బర్రెల షెడ్లు అతను నాకు కూడా నష్టాలు వచ్చినాయని చెప్పేసి బర్రెలన్నీ తీసేసిండు, షెడ్ను కూడా అమ్మేసిండు. మరి ఇప్పుడు ఆ షెడ్ అయినా, బర్రెల షెడ్ అయినా ఏదైనా ఇంకోటి వచ్చైతే తీసుకుంటాడు కదా, తీసుకోకుండా అయితే ఉండదు కదా ఖాళీగా. మరి వాళ్ళకి ఎందుకో లాభాలు అవుతున్నాయి, ఈయనకి అతనికి నష్టమే అవుతుంది. నేనేమంటా అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక బిజినెస్ అనేది చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంటాయి. నువ్వు మళ్ళీ మాట్లాడితే నేను బిజినెస్ చేస్తే ఎట్లుంటది అనే ఈ దిక్కుమాల మైండ్ సెట్ బంద్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్తా. ఇకపోతే ఇప్పుడు చాయ్ హోటల్ ఉంటాయి. చాయ్ హోటల్ కూడా మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు నీలోఫర్ చాయ్ హోటల్ ఉంది, ఇప్పుడు 40 రూపాయల చాయ్. ఆయన దగ్గర క్రియేటివిటీ ఉంది, ఆలోచన ఉంది, అన్ని అద్భుతంగా డిఫరెంట్ గా ప్లాన్ చేసిండు. వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కడున్నావి అక్కడికి పోయి చాయ్ తాగుతారు. చాయ్ తాగడం కాదు, దాన్ని రీల్స్ చేస్తుర్రు, దాన్ని ప్రమోషన్ చేస్తుర్రు, వాళ్ళే ప్రమోషన్ చేస్తుర్రు అనవసరంగా. అసలు సంబంధం లేకుండా కానీ ఆ ప్రమోషన్ చేస్తుర్రు. అంటే 40 రూపాయల చాయ్ కూడా తాగితే స్టేజ్కి వెళ్ళినామంటే అతని దగ్గర ఉన్నటువంటి నాణ్యత, అతను చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలు, అతను ఇచ్చేటువంటి ఆ విధానము, మాట్లాడే విధానము, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తారు అక్కడికి. నేనేమంటా అంటే టీ స్టాల్ ఇవన్నీ ఉన్నా కానీ, టైంలో ఇవన్నీ ఉన్నా కానీ, టీ హోటల్ ఇవన్నీ ఉన్నా కానీ టీ టైంలకి ఎందుకు పోతారు, టీ కింగ్లకి ఎందుకు పోతారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ హోటళ్ళకి ఎందుకు పోవాలి అంటే నేనేమంటా అంటే ఈడ ఎన్ని చాయ్ హోటల్ ఉన్నా కానీ అన్ని చాయ్ హోటల్ ఒక విధంగా ఎందుకు నడుస్తలేవు అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకురా మీరు? నేను ఒకటే అడుగుతున్నా. అన్ని చాయ్ హోటల్ ఉన్నాయి, అన్ని కోళ్ళ ఫారాలు ఉన్నాయి, అన్ని బర్ల షెడ్లు ఉన్నాయి, అన్ని ఒకే విధంగా ఎందుకు నడవట్లేదు అంటే ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నా. టిఫిన్ సెంటర్ కూడా మనం ఎక్కడెక్కడికో బండ్ల మీద వేసుకొని అక్కడ నచ్చిన టిఫిన్ సెంటర్కి పోతాం. మన కళ్ళ ముందు మన పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో కూడా పోం. అంటే నీకు నచ్చనప్పుడు ఎందుకు పోతావు? ఇక నేను ఏమంటా అంటే ఇవన్నీ బేసిక్ చేసుకొని మాట్లాడుతున్నా. బర్ల షెడ్లు అయినా, గొర్రెల షెడ్లు అయినా,
కోళ్ళ ఫారాలైనా, టీ స్టాల్లైనా, ఇట్లా పోతే టిఫిన్ సెంటర్లైనా, ఏవైనా కానీ నీ క్రియేటివిటీ, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు ఎదుటివాన్ని రిసీవ్ చేసుకునే విధానము, నువ్వు అర్థం చేసుకునేటువంటి విధానము, నీకు ఆ బిజినెస్ పైన ఉన్నటువంటి పట్టు, మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీ ఓపిక, మళ్ళీ చెప్తున్నా, నీ ఓపిక, ఇక్కడ ఓపికలే లేవు. ఈ ఓపికలు లేకుండా నీ బిజినెస్ చేస్తున్నావు అనమాట. నేనేమంటే మళ్ళీ 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 చెప్తున్నా, అది ఏ బిజినెస్ అయినా నీ క్రియేటివిటీ లేనిది, నీ ఆలోచనలు లేనిది, నీ మైండ్ సెట్ లేనిది ఏది సక్సెస్ కాదు. ఆఖరికి నువ్వు బాత్రూమ్లు కడిగే బిజినెస్ అయినా సరే నీకంటూ దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఇకపోతే వీళ్ళందరూ బిజినెస్ పెడతారు, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, అసలు మార్కెటింగ్ అంటే తెలియదు, అసలు ఏది తెలియకుండా బిజినెస్లు పెడతారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి బిజినెస్లు పెడతారు. ఆ బిజినెస్లు పెట్టి ఒక లేబర్ తీసుకుంటారు. అసలు లేబర్ ఎందుకు నీకు? ఫస్ట్ నీకు లేబర్లు ఎందుకు? నువ్వు చిన్న స్టార్ట్ చేయి. నువ్వు చిన్న స్టార్ట్ చేసి లేబర్ అనే ఆప్షన్ లేకుండా నువ్వు చిన్న స్టార్ట్ చేసి ఆ బిజినెస్ పైన గ్రిప్ తెచ్చుకొని లేబర్ టాపిక్ తీసుకురా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు, లేబర్ పెట్టుకుంటారు. వాడికి ఇప్పుడు నీ బిజినెస్ పైన నీకే బొచ్చులో నాలెడ్జ్ లేదు, వచ్చిన లేబర్ గాడికి ఉంటుందా? నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, యజమానికును తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. బర్రెలు ఉన్నాయి, బర్రెలను కడగాలి, బర్రెలను కడగడానికి నీళ్లు ఉన్నాయి, తర్వాత టిష్యూ పేపర్ ఉంది, రెండు ఉన్నాయి. టిష్యూ పేపర్ ఉంది, తుడవడానికి టిష్యూ పేపర్ ఉంది, కడగడానికి నీళ్లు ఉన్నాయి. యజమాని అనేటోడు నువ్వు టిష్యూ పేపర్తోనే తుడువు అని అన్నాను అనుకో, వాడు టిష్యూ పేపర్తోనే కుడతాడు. ఆడ నీళ్లు ఉన్నాయి కదా సార్ అని మాత్రం క్వశ్చన్ వేయడాడు. ఇది ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తా. నీళ్లు ఉన్నాయి, టిష్యూ పేపర్ ఉంది, ఆ బర్రెని కడగాలంటే యజమాని అనేటోడు టిష్యూ పేపర్తో తుడువు అని అంటే వాడు టిష్యూ పేపర్తోనే తుడుతాడు. నువ్వు నీళ్ళతో సార్ నీళ్లు ఉన్నాయి కదా సార్ నీళ్ళతో కడగచ్చుగా అని చెప్పేసి వాడు అడగడు. వాడికి ఏం అవసరం? ఈ చిన్న లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది నేను ఏదైనా అంటే మనకు నాలెడ్జ్ లేకుండా లేబర్ మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు. ఇంకొక విషయం కూడా చెప్తా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర డబ్బులు ఉంటే చిన్న స్టార్ట్ చేయి, ఎవరినో లేబర్ పైన మాత్రం నమ్మకం పెట్టుకోకు. సీసీ కెమెరాలు పెట్టుకొని చూస్తారు, సీసీ కెమెరాలు పెట్టుకొని చూసినా పెట్టుకొని చూసినా నీ ఇన్వాల్వ్మెంట్ లేని బిజినెస్ ఏది సక్సెస్ కాదు. ఇది ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పిన, టిష్యూ పేపర్, వాటర్, ఈ రెండు ఎగ్జాంపుల్ ఎప్పటికి గుర్తుపెట్టుకో. అతనికి ఏమవసరం? ఇప్పుడు నీ బర్రె పాలియలేదనంటే నువ్వు నీ బర్రె పాలియలేదనంటే ఎందుకు ఇస్తలేదు, ఏ మెడిసిన్ కావాలి, ఎలాంటి ఫీడ్ వేయాలి అనేది అన్నిటివి నీ పైన గ్రిప్ ఉండాలి. ఆ యజమాని ఇప్పుడు కింద వచ్చినట్టు లేబర్కి ఏమవసరం? వాడు దాని ఎత్తాడు, కడుగుతాడు, పోతాడు, అంతే కదా. పాలు పిండుతాడు, పని చేస్తాడు, అంతే. మించి ఏం చేస్తాడు? దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏంది, సమస్యలు ఏంది, మెడిసిన్ ఏంది, అసలు ఎందుకు తింటలేదు, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎలాంటి దాన వేయాలి అని చెప్పేసి ఆ క్రియేటివిటీ నీకు ఉండాలి. ఇది ఈ ఓవరాల్ సబ్జెక్ట్ లో మనం తెలుసుకోవాల్సింది. అవన్నీ ఉంటాయి మన దగ్గర డబ్బులు ఉంటాయి, లేకపోతే ఇంకా దరిద్రం ఏంద్రా అని అంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయి, గొప్ప గొప్ప ఆలోచనలు, క్రియేటివిటీ, నాలెడ్జ్లు, చాలా చాలా నాలెడ్జ్ ఉంటాయి. కానీ టైం అత్తది, మెల్లగా చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి అసలు వచ్చిన ఆలోచనలే సరిగా ఓడి చేయట్లేదురా అంటే గొప్ప గొప్ప ఆలోచనలను కూడా సపరేట్గా కూర్చుంటుంది. నేను మళ్ళీ మళ్ళీ పదే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ ఓవరాల్ సబ్జెక్ట్ లో నీతి ఏంట్రా అంటే అది ఏ పనైనా సరే నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, నీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే నువ్వు లేబర్ పెట్టుకుంటావా, నువ్వు ఏమన్నా చేసుకుంటావా అనేది నీ ఆలోచన.